చూడండి స్తంభం అయితే పడిపోయింది. ఇదిగో మనకు కరెంటు వైర్లు కూడా ఇలాగైతే ఉన్నాయన్నమాట. సో సేఫ్ ప్లేస్ కాబట్టి పర్లేదు, చాలా బాగున్నాయి ఇవి చూడడానికి. ఏవో పుట్టగొడుగులు చూసినట్టు కనిపిస్తుంది. రాయిలు ఇసిరేరు ఇక్కడ. బాబోయ్ చూడండి ఎంత లోతు కొట్టేసిందో, ఇది భయంకరంగా ఉంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు ఏఎస్ఆర్ ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. గాయస్ అందరు ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఎర్లీ మార్నింగ్ అలా పని నుండి బయటకు వచ్చాను. సో బయటకు వచ్చినప్పుడు ఏంటంటే మొన్న సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు పడిన వర్షం విపరీతంగా పడింది, పిడుగులతో సహా. మీ ఏరియాస్లో కూడా పడుండొచ్చు, మీ ప్రాంతాల్లో కూడా పడుండొచ్చు అలాంటి వర్షం. సో మా దగ్గర అయితే చాలా విపరీతంగా వర్షం అయితే పడింది. దాని కారణంగా ఏంటంటే రీసెంట్గా ఇక్కడ టవర్ వైరింగ్లు అన్నీ కూడా రోడ్లో వేయడం జరిగిందనమాట. సో అక్కడ నుంచే వాటర్ అనేది బాగా ఎక్కువ ఫ్లోటింగ్ అవ్వడం వల్ల గుంతలు పడి పెద్ద పెద్ద కాలువల్లాగా ఏర్పడి రోడ్డును అయితే కొంత కొట్టేసింది. అవి అయితే చూద్దాం. చాలా విపరీతంగా పడింది, స్తంభాలు కూడా పడిపోయి ఉన్నాయి. అవి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే మా ఊరు అనమాట. చూడండి కింద లొకేషన్ ఎలా ఉందో, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూద్దాం. ఇక్కడే ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చూపిస్తాను. టవర్ వైరింగ్ అనేసి చిన్న కాలువ కొట్టారనమాట. దానికోసం చిన్న జాయింట్ల కోసం ఉంచినట్టున్నారు. ఇది దాంట్లో చూడండి పిల్లలు ఏ విధంగా ఆడుకొని ఉన్నారు. ఇక్కడ వాటర్ అని కూడా స్టాక్ అయ్యాయి కదా, చాలా బాగున్నాయి ఇవి చూడడానికి. ఏవో పుట్టగొడుగులు చూసినట్టు కనిపిస్తుంది. రాయిలు ఇసిరేరు ఇక్కడ నుంచి క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. చూడండి వ్యూ, లొకేషన్ చాలా బాగుంది. అంటే క్లైమేట్ డల్గా ఉండడం వల్ల అంత క్లియర్గా అయితే లేదు. సో చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. అలా ముందుకెళ్దాం. ఇప్పుడే మనం చూసాం కదా, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందండి. కొంచెం వాటర్ అనేది హెవీగా స్టార్ట్ అయింది ఫ్లోటింగ్ అవ్వడం. పైకి చూస్తే మాత్రం చూడండి కొండలన్నీ చాలా ఎత్తునే ఉన్నాయి అన్నీను. ఇక్కడ నుంచి లోతు అనేది ఏర్పడడం జరిగిందనమాట. చిన్నది స్టార్ట్ అయింది, ఇంకా చాలా ముందుగానే వెళ్ళాలి మనమైతే. అన్నీ కూడా కనిపిస్తుంది చూడండి ఎలా కొట్టేసిందో. చూడండి రోడ్ని మొత్తం కూడా కొట్టేసింది. దాంట్లో ఉన్న రాళ్ళు మట్టి మొత్తం కూడా రోడ్డు పైకి అయితే వచ్చేసింది అనమాట. అవి మొత్తం అలానే కనిపిస్తుంది. ఇదిగోండి ఇవన్నీ మనకు వర్షాకాలంలో ఏంటంటే ఈ ఒడ్డు ఏదైతే ఉందో అక్కడ నుంచి అయితే వాటర్ నిజంగా జలపాతంలో వచ్చేలాగా చాలా బాగా వస్తాయండి. వీలైతే వర్షాకాలంలో చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను నేను. ముందైతే స్తంభం ఇక్కడ పడిపోయి ఉందండి. ఇది కూడా టవర్ లైన్ స్తంభం అనమాట. సో ఈ స్తంభాన్ని కూడా చాలా గట్టిగా లాగేసి ఉంది. ఒకసారి చూద్దాం. చూసారా చుట్టుపక్కల మొత్తం కూడా పగులైతే వచ్చేసింది అనమాట. అంత గట్టిగా అయితే లాగేసింది. ఎందుకంటే స్తంభం యాక్చువల్గా పడిపోవాలి అది, కానీ పడిపోకుండా ఉందంటే మరి వీటి వల్ల ఇవి బాగా బ్యాలెన్స్ చేయడం వల్లే అదైతే కాసిందనేసి అనుకుంటున్నా. స్తంభం అయితే కొంచెం బెండ్ అయిందండి. అంటే ఇది ఒక స్తంభం బాగా లాగేయడం వల్ల చిన్నది స్తంభం అయితే బెండ్ అయింది. చూద్దాం ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో. చూడండి మనకు వాటర్ పైనుంచి అలా వచ్చాయి కదా, అలా వచ్చినప్పటి నుంచి ఇలా ఇలా స్ప్రెడ్ అయిందనమాట. ఇది ఇక్కడ నుంచి కొంచెం హెవీగా ఫ్లోట్ అయ్యింది వాటర్ అన్నీ. ఓఎఫ్సి ఎయిర్టెల్ ఈ టవర్ ఎప్పుడు అవుద్దో, 1 ఇయర్ దాటేసింది పాపం. ఈ మంత్ ఆ మంత్ అని ఇంకా గడిపేస్తున్నారు. ఇంకా మాకు సిగ్నల్ కూడా ఉండవు ఫ్రెండ్స్. మాకు అస్సలు సిగ్నల్ ఇస్తారేమో అనుకుంటే ఇంకా లేట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఎంత పెద్ద గొయ్యి ఏర్పడిందో. ఇది యాక్చువల్గా లాస్ట్ టైం అంటే లాస్ట్ రెయిన్ సీజన్లోనే ఇది పడిపోవాలన్నమాట, కానీ అలా పడలేదు. చూడండి స్తంభం అయితే పడిపోయింది. ఇదిగో మనకు కరెంటు వైర్లు కూడా ఇలాగైతే ఉన్నాయన్నమాట. సో సేఫ్ ప్లేస్ కాబట్టి పర్లేదు. అదే సేఫ్ ప్లేస్ కాదంటే మాత్రం ఇంకా చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఈ ఫిట్ చూడండి ఎంత లోతులోకి వెళ్ళిందంటే, ఆ వాటర్ అనేవి అంత హెవీగా వెళ్తే తప్ప మనకి ఇంత లోతు అయితే వెళ్ళదండి. ఇదైతే మనకు లాస్ట్ టైం నుంచి ఏర్పడింది కాబట్టి సో ఈ వర్షంలో కొంత తీసుకెళ్ళొచ్చు, కొంత లోతు పడవచ్చు అనేసి అనుకోవచ్చు. కరెంటు కూడా లేదు ప్రజెంట్. ఇది పడిపోవడం వల్ల అని తెలియదు, లేకపోతే లైన్లో ప్రాబ్లం ఉందని తెలియదు. సో మొత్తానికి ఈ టవర్ లైన్ జంపర్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీస్తున్నారనమాట మనోళ్ళు. ఇలా అయితే పడిపోయింది గాయస్. చూడండి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఒకవేళ ఇలా మీ దగ్గరలో పడిపోయినా ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే జంపర్ లాంటివి తీసేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ముందున కూడా రీసెంట్గా అంటే మొన్న వర్షంలో ఇది ఏర్పడింది. మనం ఇప్పుడు చూసిందైతే ఇంకా ముందు నుంచే కొంచెం కొంచెం అలా ఏర్పడి మొన్న రీసెంట్గా అయితే అలా పడిపోయింది. మేబీ ఈ స్తంభం కూడా పడిపోవచ్చేమో, దగ్గరలో ఉంది. చూడండి ఇదన్నీ కూడా
మనకి ఈ వే ఏదైతే వచ్చిందో అది మొత్తం కూడా టవర్ వైరింగ్ వర్క్ చేశారు కదండి. ఏదైతే ఆ కాలువ తీసారో ఆ కాలువ నుంచే స్టార్ట్ అయిందనమాట ఈ వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ అవ్వడం. అంటే లోతు అంటే లూజ్గా ఉండడం వల్ల మట్టి మొత్తం కొట్టుకుపోయింది. చూడండి ఎలా ఉందో, భయంకరంగా ఉంది. మేబీ ఈ స్తంభం కూడా పడిపోవచ్చేమో అలా వర్షంలో ఉంటే. బేగా ఇది సక్సెస్ఫుల్గా వర్క్ చేయకపోతే మాత్రం ఈ స్తంభం కూడా పడిపోద్ది. బాబోయ్ చూడండి ఎంత లోతు కొట్టేసిందో, ఇది భయంకరంగా ఉంది. కింద గరువులో కూడా చూడండి ఆ మట్టి అనేది ఎంత కొట్టుకుపోయిందో. ఈ గరువులను అయితే నిజంగా నాశనం చేసింది. ఇది ఒక్కటే కాదు, ఇందాక చూపించాను కదా అక్కడ పాయ, ఇదిగోండి కనిపిస్తుంది మట్టి, అదొకటి ఇదొకటి, 2 పాయాలుగా అయితే పెద్ద పెద్ద వేరుపడింది. మనకు వర్షాకాలంలో కెనాల్స్ అంటే ఇక్కడ నుంచి వాటర్ మన కొండలపై నుంచి ఒక దారి నుంచి అంటే ఒక్క వే నుంచి వాటర్ వస్తే ఎలా ఉంటాయో ఇక్కడ నుంచి భలే కనిపిస్తుందండి వాటర్. ఇది మా విలేజ్ అనమాట. చూడండి ఎలాంటి దగ్గర మేము నివసిస్తున్నాం మీకు తెలుస్తుంది చూస్తేనే. కింద ఉన్నవి అవి పసుపు దొడ్లు అనమాట. అలా చూసేసరికి ఈ సరౌండింగ్ మొత్తం కూడా కొన్ని పసుపు దొడ్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సోలు సామలు అనమాట. ఈ పైన చూడండి ఇది కనిపిస్తుందా, ఇది సోలు సామలు అనమాట. ఇదిగోండి మా ఎయిర్టెల్ టవర్ అనమాట. ఇంచుమించు ఇది ఎస్టాబ్లిష్డ్ అయ్యి 1 year దాటేసింది. మంత్ అట్లా గడిపేస్తున్నారు అనమాట. ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు, ఇంకా ఓపెన్ అవుద్దని కూడా గ్యారెంటీ లేదు. ఇందాక మీకు ఇదిగోండి అవతల వీధి అంటే అవతల విలేజ్ని అయితే చూపించామన్నమాట. ఇదిగోండి మా స్ట్రీట్ అంటే మా విలేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంకా 2 వీధులు కదా, ఇది వచ్చేసి మా వీధి అనమాట. సో చూడండి మనం అయితే ఇప్పుడు ఇలానే నడిచి వచ్చామన్నమాట. కొంత వ్యూని అయితే మీకు చూపించడం జరిగింది. ఇదిగోండి మా స్ట్రీట్, మా విలేజ్ మొత్తం లొకేషన్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో చూశారు కదా మొన్నటి సాయంత్రంలో వర్షం ఎలా పడింది అనేది మీకు రిజల్ట్ అయితే చూపించాను. స్తంభాలు కూడా పడిపోయి ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఇవాళ అయితే స్తంభాలు పాతేయడం అయితే జరుగుతుంది. సో ఏదేమైనా కూడా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం వర్షం కారణంగా నిజంగా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే అనకాపల్లి ఇవన్నీ కూడా చూసుకుంటే నిజంగా విపరీతంగా వర్షాలు, గాలులు, వరదలు, నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇదిగోండి మేము కొండల ప్రాంతంలో ఇలాంటి ఏజెన్సీలో ఇలాంటి వాగుల్లో చక్కగా అయితే మేము నివసిస్తున్నాము. పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. ఇంకా ఏదేమైనా వరదలు వచ్చినా కానీ కొంతవరకు అయితే మేము సేఫే అని చెప్పుకోవచ్చు. అలానే మా విలేజ్ని కూడా మీకు చూపించాను కదా, సరిగా అయితే చూపించలేదు. వీలైతే వర్షాకాలంలో మళ్ళీ ఫ్లోటింగ్ అవుతున్న వాటర్ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా, అవి చూపించినప్పుడు మా విలేజ్ను కూడా మీకు అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాము. మా విలేజ్లో వర్షాకాలం ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మీకైతే పూర్తిగా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇది గైస్ మన వీడియో. సో కొంత అయితే చాలా బాధాకరంగా అయితే అనిపిస్తుంది మాకైతే. మరి ఇంకా వాటర్ అనేది చూశారు కదా, గరువుల్ని కావచ్చు లేకపోతే ఆ స్తంభాలని అట్లా మొత్తం కూడా పడేసి మొత్తం నాశనం చేసినట్టయితే కనిపిస్తుంది అనమాట. ఇది మన వీడియో. సో మరొక వీడియో అయితే కలుద్దాం. అంతవరకు అయితే బాయ్ గైస్.